హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను, మా అక్కలు అందరం వెళ్ళాము. మా నాన్నకి బియ్యం ఇచ్చాము. బియ్యం ఇచ్చిన తర్వాత మక్కగారెలు వేయడానికని కంకులు ఒలుస్తున్నాము. మా అక్కలు ఎలా ఒలుస్తున్నారో చూసుకుంటూ మా సాన్విక, మా చెల్లె వాళ్ళ పాప వాళ్ళిద్దరు కూడా నేర్చుకుంటారు. బొబ్బలు అటు వస్తావా? వస్తున్నావా? చాలా రోజుల తర్వాత మా అక్క చెల్లెళ్ళందరము ఈరోజే కలిసాము. అందరూ కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఎన్నిటికి బయలుదేరినా? పొద్దున్నే అక్క 8కి పని తీరిందా? వంట వేసి అన్నం కూర ఎగ్స్ అండినా. అక్కడైతే బస్సు కొంచెం అయితే బస్సు కొద్దిగా కొంచెం ఇది చెప్ప దిగితే బస్ ఆకముందే దిగుతావు అమ్మ అంటున్నారు. మరి మా ఊరు బస్సు పోతుంది, మళ్ళీ టైం పడుతుందని తొందర దిగిందంటే 5 నిమిషాలు అయితే కథ నాకు అన్నపోయి ఇవర్రా కాడ కూర్చున్నాడు. ఈ సీతాఫలం చెట్లు అయితే అంటే ఇప్పుడు అవన్నీ కొట్టేయలేదు అక్క, చిన్నగా ఉన్నాయి. అవన్నీ కొట్టేసట్లా కత్తలేదు. చింతవరకు పండ్లు అయితే మస్తు ఇందువా. దసరా అప్పుడు అయితే ఇటు చింతవరక పండ్లు, జామ పండ్లు, ఇటు సత్తులు, అప్పాలు, కంకులు కూడా అయ్యేటి కదా అక్క. కంకులు కూడా అన్నీ ఒకటే చిన్న చిన్నగా ఉన్నాయి. పైప్ తోటే పట్టినాయి. మేకతో ఆడతారు కదా. మేకకి ఏం పెడతారున్నావురా? పువ్వులు తింటుందా? ఆకులు తింటుంది. కంకులన్నీ ఒలిసిన తర్వాత మిక్సీ పట్టాను. మా అమ్మను మా అక్క గారెలు, పెసరపప్పు గారెలు అన్నీ చేశారు. నా దుట్టుగా పెట్టు పెట్టురా బంగారం. అది కూడా ఎందుకు పెట్టుడే. అలా మమ్మీ ఫోటో తెస్తుంది, పూలు పెడతావు, ఇస్తావు, అప్పాలు కాస్తా, పెద్దమ్మ వేస్తుంది. ఏందవ్వా ఇవి వాడాలి కదా. ఇవి పప్పు గారెలు, అవి మక్క గారెలు. మా అమ్మ ఎప్పుడైనా పెరట్లో కూరగాయ చెట్లు, పూల చెట్లు, అన్ని రకాల చెట్లు పెడుతుంది. బతుకమ్మ పండుగకి సరిపోయే పూలన్నీ మా అమ్మ పెరట్లోనే పెడుతుంది. గారెలు చేసిన తర్వాత మా నాన్నకి మొక్కుకున్నాము. ఆ తర్వాత అందరం తిని మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సాన్విక అయితే ఇక్కడ చాలా హ్యాపీగా ఆడుకుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ శాస్త్ర అయితే ఎగ్జామ్స్ ఉన్నాయని రాలేదు. ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.